గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను క్లుప్తంగా తెలుపుతూ వార్తగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్ ప్రారంభించినటువంటి పేపర్ ముచ్చు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు ఈనాడు అలాగే సాక్షి ఇలాంటి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు విషయానికి వస్తే పర్యటన పరిపూర్ణం, ముందు T20 తర్వాత వన్డే, తాజా టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ అంటూ ప్రధాన వార్తగా ప్రచురించింది ఈనాడు. ఇక అణు యుద్ధంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు అంటూ మరో ప్రధాన వార్తగా ప్రచురించింది. ఇక మరో ప్రధాన వార్తను కనుక చూసినట్టయితే కనుక జియోకు పోటీగా ఎయిర్టెల్ మరో అడుగు, అలాగే షమీకు అరెస్ట్ వారెంట్, 15 రోజుల కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. ఇక మరొక ప్రధాన వార్తాపత్రికను చూసుకుని లేడీ సింగం అంటూ ఈ పేరు చెబితే చాలు రౌడీలకు హల్చల్, అమ్మాయిలు రైట్. నెక్స్ట్ మరిన్ని వివరాలు చూసినట్టు ఇది అంతరిక్షంలో కాదండో, రోడ్ల పరిస్థితిని తెలిపేందుకు వినూత్న నిరసన. బెంగళూరు ఒక వ్యక్తి చేసిన ఏదైతే ఒక అంటే చంద్రుడిపై అడుగు పెడితే ఎలా ఉంటుంది అలా ఒక కైండ్ ఆఫ్ విజువల్ చూపించడం జరిగింది. మరో ప్రధాన వార్తను చూసినట్టే కనుక అందుకే పవన్ పుట్టినరోజు చేసుకోడు సినీ నటుడు నాగబాబు అంటూ మరో ప్రధాన వార్తాపత్రిక. కాక అత్యంత కీలకఘట్టం విజయవంతం, ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ అంటూ ఇలాంటి ప్రముఖ వార్తలను మనం చూడొచ్చు. ప్రముఖ వార్తలని టాప్ హెడ్లైన్స్గా ఈనాడు చూపించడం జరుగుతోంది. ఇక శ్రీరామ్ సాగర్కు కొనసాగుతున్న నీటి ప్రవాహం, అలాగే ఢిల్లీలో భవనం కూలి 2 మృతి, ఇక ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది, సంబిత్ పాత్ర, వివేక్ హత్య కేసులో విచారణకు పిలిచారని ఆత్మహత్య, గొర్రెల కాపులను రక్షించిన NDRF. ఇక తదితర వివరాలు మనం ఈనాడులోని యాప్లో చూడొచ్చు. ఇక కాబూల్లో కారు బాంబు పేలుడు అంటూ మిగిలిన వార్తలు మనం కూడా చూడొచ్చు ఈనాడులో. ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్లయితే కనుక టీమిండియా భారీ గెలుపు, అలాగే గగనతలంలో అరుదైన ఘట్టం అంటూ ఏదైతే హీరో అభినందన్ ఆయన నిన్న గగనతలం ఆయన వర్క్లో మళ్ళీ చేయడం జరిగింది. భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఆయన ఎయిర్ మార్షల్ చీఫ్ ధనోవ్తో కలిసి ఆయన మళ్ళీ తన విమానంలో ప్రయాణించడం జరిగింది. MiG-24 తోటి యుద్ధ విమానాన్ని చివరిసారిగా నడిపారు ఎయిర్ మార్షల్ చీఫ్ ధనోవ్ ఆయన. ఇక ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. ఇంతకాదు ఈ విహారానికి ప్రత్యేకత ఉంది అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం సాక్షిలో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన వార్తను కనుక చూసినట్లయితే కనుక మనం ఏదైతే ఉందో మన కొత్త గవర్నర్ నియామకానికి సంబంధించి 5 కొత్త గవర్నర్ని నియమించడం జరిగింది. అలాగే మిగిలిన వార్తల గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బంధుకు సంబంధించి అండ్ వీటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియో జాయిన్ కాబోతున్నారు. మరికొద్దిసేపట్లో నిజాం వెంకటేశ్వర్లు గారు, సామాజిక విశ్లేషకులు, వారితో మాట్లాడి మరిన్ని వార్తలు అలాగే మరిన్ని వార్తలపై విశ్లేషణ తెలుసుకుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశ్లేషణ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండే V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రోజు కార్యక్రమానికి బ్రేక్ తర్వాత స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యి ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకుడు నిజాం వెంకటేశ్వర గారు. నమస్తే సార్. నమస్తే సార్, కార్యక్రమానికి స్వాగతం. చూసుకుంటే కనుక గత కొన్ని రోజులుగా అంటే మనం చూసాం గవర్నర్ నియామకం కానీ కొత్త గవర్నర్ నియమిస్తున్నారు. మొన్న చూసుకుంటే కనుక కొత్తగా 5 గవర్నర్లు నియమించారు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఏమైపోయిందంటే వయస్సును తక్కువ చేసి ఆసరా పింఛన్లు ఇస్తా అన్నారు. ఒకటి రైతు బంధు కూడా బడ్జెట్లో పెంచినాడు. 8,000 నుంచి 10,000కు పెంచినారు. అవన్నిటి ప్రభావం ఆర్థిక మందగమనంలో ఉన్న దేశంలో ఇవన్నీ సాధ్యమయ్యేటట్లుగా కనిపించడం లేదు. అందుకోసమని వాళ్ళు ఇప్పుడు రైతు బంధు మనకు 10 ఎకరాలు దాటిన వాళ్లకు 10 ఎకరాలకే ఇవ్వాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ ఉన్నట్టు, దాంతో ఒక 2,000 కోట్లు మిగులుతాయన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ నిజం కూడా, ఎందుకంటే ఆసరా పింఛన్లు 50 తక్కువ వయసుకు తగ్గించిన తర్వాత లక్షల జనం పెరిగిపోయినారు. తర్వాత పెంచినారు. ఇదంతా ఈ మందగమనంలో ఉన్న రాష్ట్రం కష్టం. అందుకే ఇప్పటికే ఎందరో క్రిటిసైజ్ చేస్తున్నారు, కేసీఆర్ కావాలనే బాగా ధనవంతులకు కూడా ఇస్తున్నాడని. కనుక ఆ విమర్శకులు నోరు మూయించినట్టు ఉంటుంది. తర్వాత కొంత మన రైతు బంధు పథకాలు తగ్గించినట్టు ఉంటుందని చెప్పి 10 ఎకరాలకు పైన ఎంత ఉన్నా సరే 10 ఎకరాలకు మాత్రమే
రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కూడా, ఎందుకంటే 10 ఎకరాలు చేస్తే 2,000 కోట్లు మిగులుతాయి. 2,000 కోట్లు బడ్జెట్లో మిగిలితే అవన్నీ రైతు రుణమాఫీకి, ఆసరా పింఛన్లకు, సంక్షేమ పథకాలకు మనం ఖర్చు చేయొచ్చు అనే ఆలోచన ఇప్పుడు ఉన్నది. తర్వాత ఇంకో సమస్య ఏమొచ్చిందంటే ఉద్యోగస్తులందరికీ కేసీఆర్ ఎన్నికల హామీలు ఇచ్చినారు. తర్వాత కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పినారు ఏమని, మీకు PRC ఇస్తామని చెప్పి, తర్వాత పెన్షన్ విధానంలో కూడా మార్పులను మేము పరిశీలిస్తామని చెప్పినారు. దాని మీద డెసిషన్ తీసుకోకపోయేసరికి వీళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు. కేసీఆర్ అనేది ఏంటంటే మొత్తం జనాభాలో 2% ఉన్న మీరే ఇంత అల్లరి చేస్తే అసలు రాష్ట్ర ప్రజల సంక్షేమం వద్దా, మీ సంక్షేమం కావాలా అన్నది ముఖ్యమంత్రి అభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే మొన్నటి 15th ఆగస్టు ప్రసంగంలో కూడా ఆయన వీళ్ళ PRC గురించి కానీ కొత్త పెన్షన్ విధానం గురించి కానీ చెప్పలేదు. దాని మీద కొద్దిగా వీళ్ళు గుర్రుగా ఉన్నారు. కానీ వాళ్ళ పాత్ర పరిమితం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బు ఉంటే కదా ఇచ్చేది. ఇప్పుడు సంక్షేమం అనేది అందరు మొత్తం సర్వ ప్రజలకు సంబంధించింది, ఇది ఒక ఉద్యోగస్తులకు సంబంధించింది. కనుక ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఇప్పుడు ప్రాజెక్టులకు కూడా బోల డబ్బు అవసరం ఉన్నది మనకు. ఇప్పుడు మనం పాలమూరు రంగారెడ్డి తప్పకుండా 10 నెలల లోపల నీళ్ళు ఇస్తా అంటున్నారు. దాని మీద ప్రతిపక్షాలు కూడా సవాల్ చేస్తున్నాయి. కనుక డెఫినెట్గా ఇప్పుడు లోన్లు కూడా వచ్చినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కూడా లోన్లు మంజూరు చేసింది. కనుక ఈ డబ్బుతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరుగులు పెట్టచ్చు. అదేవిధంగా కాళేశ్వరం కూడా చేయాలి. అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు SRSPకి పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంతో ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకుపోయి వరద కాలువదాల పంపుదాం అనుకుంటే 29,972 క్యూసెక్ల నీళ్ళు అంటే 30,000 క్యూసెక్ల నీళ్ళు పైనుంచే వస్తున్నది. తర్వాత 90 TMCల కెపాసిటీ ఉన్న దాంట్లో 23 TMCలు నిండిపోయింది. కనుక ఇప్పుడే ఇమ్మీడియట్గా అక్కడ నింపాల్సిన అవసరం లేదు. ఇంకొద్దిగా ఇంకో 30 TMCలు, ఇంకో 35 TMCలు చేసినాక అది చేయొచ్చు. కనుక బడ్జెట్ మీద వీటి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఆశ్చర్యపడేటట్టు కూడా నిన్న చూసినారు కదా, ఉద్యోగ సంఘాలన్నీ బ్యాంకులలో మా ఉద్యోగాలు పోతాయంటే ఏమన్నది, ఒక్క ఉద్యోగం కూడా పోదు అని చెప్పి నిర్మలా సీతారామన్ అంటున్నారు. కానీ దీని యొక్క ప్రభావం, మందగమనం ప్రభావం ఆటో రంగం మీద విపరీతంగా పడిపోయింది. అసలు మన మారుతి సుజుకి సేల్స్ విపరీతంగా పడిపోయినాయి. 1/3 సేల్స్ పడిపోయినాయి. అంటే 1/3 సేల్స్ పడిపోతే ప్రభుత్వం కంపెనీలు ఎలా గట్టెక్కాలి? తర్వాత లక్షల కొద్ది ఉద్యోగాలు ఆటో రంగంలో పోతున్నాయి. మిగతా రంగాల్లో కూడా తర్వాత డబ్బులు లేవు కాబట్టి ఈ GST నోట్ల రద్దుతో ఏమైపోయింది, ప్రజల చేతుల్లో డబ్బు లేకపోతే కొనుగోలు శక్తి లేదు, కొనుగోలు శక్తి లేకపోతే రుణాలు లేవు అని చెప్పి మనం 70,000 కోట్లు బ్యాంకులకు ఇంజెక్ట్ చేద్దామని చెప్పి నిర్వహించారు. అవన్నీ వచ్చినాక ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తే మనీ సర్క్యులేషన్ పెరిగితే మళ్ళీ అప్పుడేమన్నా కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే BS6, BS4 వాహనాలని సుప్రీంకోర్టే ఇచ్చింది. BS4 వాహనాలు ఉండద్దు అంటే వాడుతున్న కాలుష్యం ఎక్కువైంది, కాలుష్య నివారణ చర్యలకు మళ్ళీ డబ్బు ఖర్చు అయితే ప్రజల ఆరోగ్యంతో చెలగాట పడద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని దాటే పరిస్థితి లేదు. BS6 టేకప్ చేయాలంటే పాత వాహనాలు ఏం చేయాలి? సేల్స్ లేవు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఆఫర్స్ ఇస్తున్నారు. అయినా ఎవడు కొనడం లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు లేదు, వాహనాలు పడున్నాయి. పడుంటే మళ్ళీ ప్రొడక్షన్ వద్దంటే ఉద్యోగాలు పోతాయి. సో ఇది ఎట్లయిపోయిందంటే ఇది ఒక విషవలయం. ఒకటి నుంచి ఒకటి ఈ ఆర్థిక మందగా ఉన్నతో ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు రావు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. బడ్జెట్లో ఎక్కడికి వెళ్ళి తెస్తారు? 6,000 ఉన్నాయి కాబట్టి కొంత డబ్బు కుమ్మరిస్తున్నారు. కానీ తర్వాత ఏంటి? అదే ప్రశ్నించింది. ఇక్కడ కూడా RBI దగ్గర ఉంది కాబట్టి మీరు తీసుకున్నారు. తర్వాత రేపు ఉదయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ఆర్థిక మందగమనాన్ని మార్గంలో పెట్టే దిశ చర్యలు ఇవే కనిపించట్లేదు. నిన్న సోషల్ మీడియాలో కూడా మనకు ఒక రకమైన ఒక వైబ్రేషన్ అయితే వచ్చింది. మన్మోహన్ సింగ్ హయాంలోనే కాస్త వృద్ధి రేటు కనిపిస్తుంది, మోదీ హయాంలో వృద్ధి రేటు కనిపించడం అనే కథనంగా వార్తలు అయితే వినిపించడం జరిగింది సోషల్ మీడియాలో. చూసుకున్నట్టు కనుక మొత్తం మీద ఏదైతే ఆర్థిక మందగమనం అలాగే బ్యాంకుల విలీనం మనం చూస్తున్నాం. మన బ్యాంకుల విలీనం దీనికి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడినప్పుడు ఏవైతే ఉన్నాయి బ్యాంక్ రంగం పుంజుకోవడానికి సంబంధించి ఈ విలీన ప్రక్రియ జరిగింది అన్నట్టు ఆవిడ మాట్లాడడం జరిగింది. సో అంటే ఈ ప్రక్రియ ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో మన బ్యాంకులు కూడా ఉండాలని చేసినామంటారు. పేరు కోసం చేసేది కాదు అది. అంటే ఆ పేరు గొప్ప ఊరుదిబ్బ అనే లెక్క ఇంకొకటి కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినారు, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకును కలిపారు. అంటే ఏమన్నట్టు బ్యాంక్ యొక్క ప్రెజెన్స్ మొత్తం దేశమంతటా ఉండాలి, సౌత్కు నార్త్కే పరిమితంగా ఉంది. ఈ 2 బ్యాంకులను కలిపినట్టయితే సౌత్ నార్త్ అంతటా కూడా బ్యాంక్ ప్రెజెన్స్ ఉంటుంది. భారతదేశం అంతటా ఇచ్చే లోన్లలో ఉండాలి వాళ్ళ పాత్ర, భారతదేశం అంతటా ఉండే వ్యాపారంలో కూడా ఉండాలి ప్రభుత్వం యొక్క ఆలోచన.
తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మీద మన్మోహన్ సింగ్ చాలా క్రిటికల్ కామెంట్ చేసిండు. ఏమంటాడంటే ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ యాజమాన్యం తప్పుదో పట్టింది అంటాడు. అంటే మేనేజ్మెంట్ తప్పుదో పట్టింది, గైడెన్స్ తప్పు. ఆర్థిక మందగమనంలోకి పడ్డాం. గత త్రైమాసికం జీడిపి వృద్ధి రేటు 5% పడిపోయింది. అది మనం డిస్కస్ చేసుకున్నాం. ఉత్పత్తి రంగం వృద్ధి రేటు చిన్న మాట. మొన్న ఇదే విషయంపై నిర్మలా సీతారామన్ కూడా జిఎస్టీ గురించి మాట్లాడితే, జిఎస్టీ సవరణకు సంబంధించి మాట్లాడితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే జిఎస్టీ అనేది ఆ కమిటీ మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని రాష్ట్రాల సీఎంలందరూ కలిసి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత నేను ఏమైనా చేయగలదా? అంతేగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది. ఉత్పత్తి రంగం వృద్ధి రేటు కూడా 0.6% అంటే అసలు ఎంత అధ్వానమైన స్థితి. తర్వాత ఇంకోటి వ్యవసాయ రంగంలో 50% జనం ఉంటారు వ్యవసాయదారులు. వ్యవసాయ వృద్ధి రేటు కూడా పడిపోయింది. వాళ్ళకు ఇచ్చి రైతు బంధు, రైతు బీమా, తర్వాత రుణాల మాఫీ ఇవన్నీ అందులో భాగమే. అటువంటి భారతదేశం అంతటా రావాలి. భారతదేశం అంతటా ఇచ్చే పరిస్థితి ఉంది. రైతు బంధు లాంటి పథకం లేదు, రైతు బీమా లాంటి పథకం లేదు. మళ్ళీ తర్వాత వాళ్ళ లోన్లు మాఫ్ చేసే వ్యవస్థ కూడా లేదు. కనుక 50% జనాభా ఉన్న దాంట్లో ఈ ఆర్థిక మందగమనం మారకపోతే ఇంకెక్కడికి వెళ్ళి పికప్ అవుతారు అనేది మన్మోహన్ ప్రశ్న. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏమంటారంటే ఆటోమొబైల్ రంగంలో 3,50,000 మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే 3,50,000 మంది ఉపాధి పోయింది, ఉద్యోగం. మళ్ళీ ఇప్పుడు ఇంకా పడిపోతే, ఇంకా సేల్స్ లేకపోతే ఇంకా పడిపోతుంది. తర్వాత అదొకటే సంఘటిత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్. అనార్గనైజ్డ్ సెక్టార్లు ఏముంది? పంటలు లేవనుకోండి, ప్రొడక్షన్ లేదనుకోండి, వీళ్ళు ఎంతమంది పోతారు? అసంఘటిత రంగంలో కూడా లక్షలాది కార్మికులు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇంతమంది నిరుద్యోగులుగా అయితే అది కుటుంబాల మీద, వ్యవస్థ మీద, అన్నిటి మీద, దేశం మీద త్వరలోనే ఒక పెద్ద భారం పడిపోయి. ఇంకోటి ఏంటంటే డబ్బు లేదు కాబట్టి వినియోగదారులు కొనరు. 18 నెలల కనిష్టానికి పడిపోయింది వృద్ధి రేటు. అంటే నో పర్చేజెస్ ఎట్ ఆల్. తర్వాత జీడిపి వృద్ధి రేటు 15 ఏళ్లలో ఇంత కనిష్టానికి ఎప్పుడు పడిపోయింది. 15 ఏళ్లలో కంటే కనిష్టం అంటే మనం ఎంత ఇబ్బందులో ఉన్నాం. దానికి ఇప్పుడు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఇండక్షన్ తోటి ఏమైనా పెరుగుదా అని ఇంకా కాలమే నిర్ణయించాలి. అది సరిపోద్దా? మరి ఇంకా సరిపోకపోతే ఎక్కడ నుంచి తెస్తారు? అదొకటి. తర్వాత వ్యాపారులు, చిన్న పెద్ద ట్రేడర్లు ఈ పన్ను బాధతో విలువలాడుతున్నారు. జిఎస్టీ అనేది వాళ్ళకు పెద్ద గుదిబండలాగా మారిపోయింది. జిఎస్టీలో కూడా సంస్కరణలు ఆమె చేసింది, ఇంకా సర్చార్జులు తీసేసింది, ఇంకోటి తీసేయాల్సి అవుతుంది. ప్రస్తుత విధానాలతోటి అసలు రికవరీ ఉండనే ఉండదు. ఆర్థిక మందగమనం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా వృద్ధి రేటు ఉండదు. దెబ్బతింటాము అని చెప్పి మన్మోహన్ సింగ్ చెప్తున్నాడు. ఈమెం చెప్తున్నది, నేను ఒక్క ఉద్యోగిని కూడా తీయనంటుంది. కానీ ఉద్యోగాలు ఇస్తాను కూడా చెప్తలేదు. కనుక బ్యాంకులను కలిపితే ఉద్యోగాలను తీసేయకపోవచ్చు, కానీ రేపు ఉద్యోగాలను పెట్టకపోతే కూడా నిరుద్యోగులంతా అట్లే ఉంటారు. అదంతా సమాజం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇది మన భారతదేశానికి ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీని ఎఫెక్ట్ తెలంగాణ బడ్జెట్ మీద ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు నిధులు రావు. నిధులు రాకపోతే ఎక్కడికి వెళ్ళి చేస్తాం? ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలంటున్నాం. జాతీయ హోదా ఇవ్వకపోతే మనకు 50% నిధులు రావు. అవన్నీ మన బడ్జెట్లో పెట్టుకోవాలి. మన బడ్జెట్లో ట్యాక్స్ వేసే పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలకు మనకు డబ్బు కావాలి. అందుకని అందరం ఆర్థిక దిగ్బంధంలో పడిపోయినట్టు లెక్క. దీని నుంచి కేసీఆర్ ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెడతాడో 10 రోజులు ఉంది చర్చ. 10 రోజుల చర్చలో ప్రతిపక్షాలు ఏమంటాయో, కేసీఆర్ ఎలాంటివి పెడతాడో, వీటిలో కోత విధిస్తాడో, ఈ ఉద్యోగుల గురించి ఏం మాట్లాడతాడో, పిఆర్సీ గురించి ఏమంటాడో, కొత్త పెన్షన్ విధానం గురించి ఏం మాట్లాడుతాడో అనేది అందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా గవర్నర్ నియామకం ఒకటి. సార్, గవర్నర్ నియామకానికి ముందు వెళ్లే ముందు ఒక చిన్న వార్త దీని గురించి మాట్లాడుకోవాలంటే మనకు చిన్న వార్త కూడా హల్చల్ చేసింది బాగా. ఏదైతే ఆర్థిక మందగమనం సంబంధించి ఎవరైనా ఏదైతే తప్పుడు తడకలు పనులు చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం వదిలి అంటే చేయాల్సిన పనంతా చేసేసి ఏదైతే ఉందో దాని తర్వాత దేశం విడిచి పారిపోయేంత వరకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక వార్త హల్చల్లో ఉంది. నీరవ్ మోదీ తీసుకున్నా, లేకపోతే విజయ్ మాల్యా తీసుకున్నా. సో ఇప్పటికొచ్చి ఒక కొలిక్కి వచ్చిన సమస్య మనకు ఎక్కడ కనిపించట్లేదు వాటికి సంబంధించి. సో ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకరిద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులకు సంబంధించి జరుగుతున్న విషయాన్ని కనుక పట్టించుకోవద్దు, రేపు ఉదయం దేశానికి అది అంటుకుంటుంది. ఇప్పుడు ఆ మధ్యలో వార్తలు చూసినారు, 250 కోట్లకు పైగా లోన్లు తీసుకున్న వాళ్ళ మీద నిఘా పెట్టాలన్నారు. మనం వాళ్ళ పాస్పోర్ట్లు అవసరమైతే పర్మిషన్ తీసుకుంటే దేశం బయటకు వెళ్ళేటట్టు స్ట్రిక్ట్ చేయొచ్చు కదా. 250 కోట్ల కంటే ఎక్కువ లోన్లు తీసుకున్న ప్రతి వాళ్ళ మీద మనం రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. నువ్వు ఫలాని సమావేశానికి పోతున్నావు అంటేనే ఇస్తాం, మళ్ళీ అక్కడ మూమెంట్ ఇవ్వద్దు. ఇప్పుడు నిందితులు ఉంటారు చూడండి, నేరస్తులు ఉంటే ఏం చేస్తారు? నువ్వు రోజు పొద్దున వచ్చి పోలీస్ స్టేషన్లో 10ంటికి సంతకం పెట్టాలంటారు. అదే పొజిషన్ పెట్టాలి. నువ్వు ఒకవేళ అమెరికాకు పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఏ సిటీలో ఉంటున్నావు, ఎప్పుడు రిటర్న్ అవుతున్నావు, నీ మూమెంట్ ఇవ్వాలని చెప్పచ్చు.
అంటే ఈ అఫెండర్స్ తోటి ఏమైందంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలే ప్రమాదం ఉంటుంది కాబట్టి 250 కోట్లకు పైన లోన్ అవైల్ చేసిన ఏ కంపెనీ హెడ్నైనా కానీ వాడి మూమెంట్ మీద మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వస్తుందేమో. రైట్. సో ఆఖరిగా మాట్లాడుకుంటే కనుక గవర్నర్ నియామకం, ఒకవైపు జమ్మూ కాశ్మీర్, ఒకపైకి ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంది. ఇదే టైంలో గవర్నర్ నియమించారు కొత్తగా బీజేపీ. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ తమిళిసై సౌందరరాజన్ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక డాక్టర్ ప్రభుత్వ వృత్తిలో ఉండి ఆవిడ గవర్నర్గా నియమించడం హర్షించదగ్గ విషయం. అయితే ఇక్కడ ఒక వార్త అయితే వినిపిస్తుంది, ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఆవిడ ఎంపిక కాకపోయినప్పటికీ గవర్నర్గా నియమించడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఇది తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు భాగంగా చేసిన చర్య అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. దీనిపై విశ్లేషణ ఎలా ఉండిపోతుంది? మోదీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని లేకపోతే విస్తరించుకోవాలని ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన పార్టీ ఆయన అన్ని ఆయనకు సౌత్ మీద ఆయనకు దృష్టి ఉంది. కర్ణాటకలో సమస్య తీరిపోయింది. ఏమున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో కేరళలో ఆయన చూస్తున్నాడు. తమిళనాడులో అయితే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కనసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వమే ఉన్నది కనుక వాళ్ళకి అక్కడ బాధలు ఉన్నదంతా తెలుగు రాష్ట్రాలు, కేరళ. అయితే ఇక్కడ ఈమె గెలవలేకపోవచ్చు ప్రజాప్రతినిధి, కానీ ఎంపీకి పోటీ చేసింది, ఓడిపోయింది కావచ్చు. కాక ఆమె మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకునికి తనయ్య ఉండి కూడా మంచి ప్రొఫెషన్లో ఉండి కూడా మొట్టమొదటి నుంచి బీజేపీ రాజకీయాల్లోనే ఉన్నది. ఆమె పార్టీలు మారలేదు. తర్వాత ఇప్పుడు ఆమె తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఎంత ఎక్స్పాన్షన్ కోసం కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసిందో అవన్నీ ఆమెను ఇప్పుడు ఇక్కడ వేసాడంటే ఒక రాష్ట్ర అధ్యక్షురాలని ఇంకో రాష్ట్రంలో గవర్నర్గా నియమించారు. అంటే ఆమె స్పష్టమైన అవగాహన ఉన్నది బీజేపీ ఆలోచిస్తున్నది. బీజేపీ మళ్ళీ ఇంకా ఆమె పనిచేసిన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం తమిళనాడులో కూడా ఉంది కనుక ఆమెకు అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఒక రాజ్యాంగ హెడ్గా వండుకుంటూ దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వండి ముఖ్యమంత్రి కదలలేడు. అంత మాత్రాన ఆమెనే డైరెక్ట్గా పరిపాలిస్తుందని చెప్పలేము. అలాగే ఇప్పుడు ఏదైనా రిప్రజెంటేషన్ అనుకోండి, దానికోసం ఆమె విచారణకు ఆదేశించవచ్చు, చెప్పొచ్చు, దీన్ని పరిశీలించవచ్చు. కనుక తెలంగాణ ప్రభుత్వం ఆన్ టోస్ అంటే చెక్లా ఉన్నదన్నమాట. అదే నరసింహన్ ఉన్నాడంటే ఆయన బ్యూరోక్రాటు, ఇంటెలిజెన్స్లో పనిచేసిండు, మంచి అధికారి, 4 ముఖ్యమంత్రులతో ఇక్కడ పనిచేసి కూడా రాష్ట్ర విభజనకు ముందు ఉన్నాడు, తర్వాత ఉండి కూడా అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ఆయనకేం తక్కువ లేదు. కానీ ఆయన బ్యూరోక్రాట్, ఈవెనేమో ఒక పార్టీకి సంబంధించింది కనుక దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. తర్వాత 5 రాష్ట్రాల్లో మనం సంతోషపడాల్సింది ఏంటంటే పాపం మొదటి నుంచి తెలంగాణ రాజకీయాలలో బీజేపీ రాజకీయాల్లో బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ పేర్లే వినబడేది. ఆయన చనిపోయినాడు, ఈయనేమో ఇప్పుడు పాపం పదవి లేకుంటున్నాడు, ఎంపీ టికెట్ కూడా ఆయన ఇయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక గవర్నర్గా ఈ ఏజ్లో ఆయన అక్కడ ఉండడం ఓకే. మనం ఒక తెలంగాణ వాడు ఒక గవర్నర్గా ఎదిగాడని సంతోషపడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్యక్రమానికి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించేందుకు స్టూడియోకి వచ్చి. ఇది వాళ్ళ పేరున వచ్చిన కార్యక్రమం ఏదైతే గవర్నర్ నియామకం, అలాగే రైతు బంధు, అలాగే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకుల విలీనం, వీటన్నిటిపై దేశంపై ఎలా ప్రభావం పడింది దీనిపై జరిగిన విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రేపటి పేపర్ నుంచి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.